హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సంగముగా చేరవచ్చిన మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ యొక్క ప్రార్థనా సహకారాల వల్ల ఈ రీతిగా దేవుడు మమ్మల్ని కూడా మా కుటుంబాన్ని ప్రభు సేవలో ఘనంగా వాడుకుంటూ ఉన్నాడు. ఇదంతయు కూడా కేవలం మీ యొక్క ప్రార్థనలే అని ప్రభు ఎదుట విశ్వసించి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పిల్లలను సండే స్కూల్కి పంపండి. దేవుని యొక్క వాక్యాన్ని లేఖన భాగంలో మనము ధ్యానించుకోబోతూ ఉండగా, వాక్యం ముందు వినే చెవు, గ్రహించే హృదయము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అవి ఎలాగనగా, మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతిచేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించు వారినై ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. చదవడానికి వాక్యమును దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. హల్లెలూయా. ఏదేదో చదివేశాం కదా ఒక 2 సెకండ్లు. ఏదేదో ఆగకుండా చదివేశాను కదా. ఏం చదువుకున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఈ దినం మనం ధ్యానించుకోబోయే అంశం ఏమిటంటే, ఇక్కడ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి తెలుసుకోండి. ఏ కాలాలు వస్తున్నాయి? అపాయకరమైన కాలములు వస్తున్నాయి. మరి మనం ఏం చేయాలంట? ఆ కాలములేవో తెలుసుకోమంటున్నాడు. అది ఫస్ట్ కాన్సెప్ట్. నా అంశం అది కాదు అసలు. ఓకే. ఆ 2వ వచనం చూస్తే, ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. అది నా పాయింట్ ఈరోజు. హల్లెలూయా. మనుషులు ఎలాంటి వారంటే స్వార్థప్రియులు. వారిలో ఉన్న క్వాలిటీస్, వారికి ఉన్న స్వభావాలు చూస్తే ఆగకుండా ఎక్కడి నుంచి ఆత్మ కూడా దాకున్నాయి అక్కడ. హల్లెలూయా. చూడండి, స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బీకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయతలు ఉన్నవారు, తల్లిదండ్రుల కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాహితులు, అతిద్వేషులు, అపరాధకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వించేవారు. మధ్య 2 ఉన్నాయి చూడండి. హల్లెలూయా. ఇవన్నీ మంచి స్వభావాలా? మంచి స్వభావాలు ఇప్పుడు నేను చదివినవన్నీ అవునా? కాదు కదా. వాటన్నిటిని బట్టి వారంట ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులంట. అందరూ కూడా ఏంటంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా. అందరు చదువుతారు ఒకసారి. దేవుని కంటే, ఒక్క నిమిషం నాతో పలకండి. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఇప్పుడు నేను ఎందుకు పిలిచానంటే మీకు అందరికి అర్థం అవడానికి చెప్పా. చదివాం కదా. దేవుని కంటే మరి ఎక్కువగా సుఖానుభవమును. మంచోళ్ళ చెడ్డోళ్ళ? నీతిమంతుల లేదా పాపుల? బుద్ధిహీనుల బుద్ధిమంతుల? భక్తి కలిగిన వారా లేదా భక్తిహీనత కలిగిన వారా? భక్తిహీనులు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులంగా ఈరోజు మనం ఎలా ఉంటున్నామంటే, దేవుని బిడ్డలమే, వాస్తవానికి ఒప్పుకోండి, పరీక్షించుకోండి. దేవుని కంటే మరి ఎక్కువగా
నేను ఎందుకు చెప్తాను, మీ చేత పలికించింది అందుకే. మళ్ళీ పలుకుతారా? దేవుని కంటే మరి ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించు వారిగా ఉన్నాం ఈ రోజుల్లో. ఎందుకు తెలుసా? ఎందుకు అలా ఉంటున్నారు తెలుసా? అక్కడ ఫస్ట్ 2వ వచనంలో మొదటి వచనం చూస్తే ఎలాగనగా మనుషులు, మొదటి పదం ఫస్ట్ క్వాలిటీ ఏముంది అక్కడ? ఫస్ట్ క్వాలిటీ ఏముంది బ్రదర్? ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. హల్లెలూయా. ఆ స్వార్థం వల్ల ఏమవుతున్నారంటే దేవుని కంటే మరి ఎక్కువగా సుఖానికి మరుగుతున్నాం. హల్లెలూయా. ఉపవాసాల నుండి ప్రార్థన చేయాలంటే ఉపవాసం ఫ్యాషన్ అయిపోయింది. ఉపవాసాల్లో మనకు తెలుసు ఎట్లా ఉంటుంది ఉపవాసం. దేవుని మొరపెట్టండి అంటే జ్యూసులు తాగి, బలమైన జ్యూసులు తాగి ఉపవాసం అంట. చెప్తాను, మా మధ్యలో మా అత్త ఉంది, మా అత్తమ్మ గారు ఉన్నారు. సోమవారమో ఎప్పుడు అనుకుంటే ఈ వారంలో మా అత్తమ్మ, మా బామ్మడిది అందరు ఇక్కడే ఉన్నారు. మాతో పాటు 2 వారాల నుంచి ఉంటా ఉన్నారు. వస్తా పోతా పాపం ప్రయాణాలు చేస్తా మాతో గడుపుతూ ఉన్నారు. నేను నా బామ్మడిని అడిగా, ఏరా టిఫిన్ తినవా అన్న. అడిగితే ఇవాళ నేను ఉపవాసం అన్నాడు. అబ్బో ఇది ఎప్పటి నుంచి రా అన్న. ఏం మీరు ఉంటారులేదా? మాకు ఉంది ఈరోజు అన్నాడు. సరే నా అవుతా, సరే ఉందిరా, ఉపవాసం అనేది జస్ట్ మంచిదే, పెట్టుకోవడం మంచిదే, బాగుంటారా అంటే మళ్ళీ అన్నాడు, ఇంట్లో పాలు ఉన్నాయా అని అడిగాడు వాళ్ళ అక్కనే. అరే ఈ ఉపవాసం అంటే పాలు అడుగుతాను. ఏరా అంటే పాలు తాగుతాను అన్నాడు. మరి ఉపవాసం అంటే ఏది తినకుండా ఉండకూడదని చెప్తుందిరా మాకు, పాలు తాగే జ్యూసులు తాగేది ఏందిరా అని మాట్లాడుకున్నా. నవ్వుతా ఉన్నాడు. మేము అంతేలే అని. మరి ఉపవాసమేనా? మనకు నేర్చుకునేది ఏంటి? నేను తప్పుకునేట్లేదు కానీ మంచిది, అట్లా ఉండడం ఆరోగ్యానికి మంచిది. ఉన్న రోజులంతా సంపూర్ణంగా సమయాన్ని తింటా ఉంటే రోగాలు వస్తాయి. హల్లెలూయా. అప్పుడప్పుడు పస్తులుంటేనే మంచిది దేహానికి. హల్లెలూయా. కనుక ఇక్కడ చూస్తే దేవుని వాక్యంలోకి వస్తే ఏం చెప్తుంది వాక్యం ఇక్కడ? మనుష్యులు దేవుని కంటే సుఖానుభవంగా ఎక్కువ దాన్ని మరి ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఎలాంటి వారంటే అది ఎప్పుడు వస్తుంది అంటే ముందుగా స్వార్థం అనేది వచ్చినప్పుడు. ఏమొచ్చినప్పుడు? నాకు ఉందిగా, నాకు కావాల్సిన ఉన్నాయిగా, ఏమీ లేకుండా లేదుగా, ఇంకెందుకని ఉపవాసం. దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? స్వార్థం అంటారా? ఏమీ లేకుండా దేవుడు పెడితే అప్పుడు దేవుడు గుర్తొచ్చేది. ఒకవేళ దేవుడు ఏది కావాలని అది ఇస్తా ఉంటే, నీకు టైంకి గడిచిపోతా ఉంటే ఇంకా అన్నీ ఉంటాయా? మేము కూడా అంతే. మాకన్నప్పుడు ఏం గుర్తురావు. ఆ బాధలను గుర్తొచ్చినప్పుడు అబ్బా ప్రభువా అంటాం. మేము కూడా ఒప్పుకుంటున్నాం కదా దేవుని మందిరంలో. హల్లెలూయా. 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 దేవుని యొక్క దాసులను అయితేనేమి, దేవుని యొక్క బిడ్డలంగా పిలువబడుతున్న మనమైతేనేమి వారిలో ఏముండకూడదంటే స్వార్థపరులుగా ఉండకూడదు. ఆ స్వార్థపరులుగా ఉండకపోతే ఆ తర్వాత అన్నీ ఉండవు మనకి. అందుకే అక్కడ బైబిల్ నబ్బా నేను అనుకున్నా చదివేటప్పుడు, ఆ స్వార్థపరులు తీసుకుని లాస్ట్ లేచి కదా, ఆ స్వార్థపరుల పదాన్ని లాస్ట్లో పెట్టచ్చు కదా. నేను ఆలోచిస్తే ఈ స్వార్థం వల్లనే కదా ఇవన్నీ వచ్చేది. నేనేందులే మా అమ్మ నన్ను ప్రేమించేది. ఏందది చెప్పండి అమ్మా. నేనేంది మా ఇంట్లో చూసుకునేది? నేనా చూసేది? నేనా ఇల్లు శుభ్రం చేయాల్సింది? నేనా అంట్లు కడగాల్సింది? నేనా మా అత్త మాట వినాల్సింది? నేనా మా ఆయన మాట వినాల్సింది? ఇవన్నీ ఏంటివి? అందుకే అది ముందు పెట్టారు. తర్వాత చూడండి ఇంకేమున్నాయో. ధనాపేక్షలు, బెంగములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రుల అవిధేయుల కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఒక మనిషిలో ఎప్పుడైతే స్వార్థము నిండుకొని ఉంటుందో అప్పుడు ఇవన్నీ వస్తాయి. అటువారు దేవుని ప్రేమించేవారు కాదు, సుఖాన్ని ప్రేమించే వారికి ఉంటున్నారు. ఇక్కడ చూడండి భక్తుల ద్వారా సెలవిచ్చాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి ఎట్టుంటారు చెప్తాను. సుఖాన్ని చూసుకుంటారు, మంచిదే. దేవుని మంది రాగానే అబ్బా ఫ్యాన్ ఉంది వేసింది, ఇప్పుడు మనం భక్తి చూపించాలా కదా? ఇదే వాక్యం. చేసేటి తమాషాకి రాయలే వాక్యాలు బైబిల్ గ్రంథంలో లేవా? నడుచుకోవట్లే అలాగా. ఇవి వస్తుంది ఫ్యూచర్లో జనరేషన్స్ అన్ని చేస్తారయ్యా. దేవుడి ప్రవక్తల ద్వారా రాసిచ్చాడు ఇలాగా, అపోస్తలుల ద్వారా. చూస్తే పైకి 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఎందురు. ఎవరు? స్వార్థపరులు. మరి ఈరోజు నువ్వు ఏదో మొర పెడుతున్నావు,
ఎందుకు అవ్వట్లేదంటావు ఆ పని? ఏదో మొర పెడుతున్నావు, ఎందుకు అవ్వట్లేదంటారు ఆ పని? పైకి భక్తి బాగుంది, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ఇవ్వాల్సింది ఇస్తున్నావు, కానీ ఎక్కడో మనకి కొంచెం ఉంటుంది. ఇచ్చేది నేనే కదా ఎక్కువ, ఇంక నాకంటే ఎవరు ఇవ్వట్లేదు అనుకున్నా కానీ ఫ్లాప్. నువ్వు ఎంత ఇచ్చినా చేసేది నేనే కదా, దేవుని మీద ఇంకెవరు కష్టం చెమ్ముతారు అనుకున్నా. నేను దేవుని కోసం చేస్తున్నా, వారు చేయకపోయినా కావాల్సిన ఆశీర్వాదాలు నాకు అనుకుంటే బాగుంటుంది. లేదు అంతా నేను చేస్తున్నా, చర్చి నాదని ఉన్నారండి మనలో, చర్చి నాది అనుకున్న మంచిదే, హల్లెలూయా, మందే చర్చి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరమే నాదే, నేనే చేసింది మీకు అంతా అని వాళ్ళు కూడా ఉన్నారు, మంచిదే. కానీ అందులో ఏమి ఉండకూడదు? స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఉంటే పైకి భక్తులుగా జీవిస్తారు, కానీ వారు దేవుని బట్టి వచ్చు శక్తిని ఆశ్రయించలేరు. కావాల్సింది దేవుని యొక్క శక్తి, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క బలము మనకు అవసరము. కానీ పైకి భక్తి పరులుగా అనిపిస్తున్నాం, కానీ మనం దేవుని దగ్గర ఉన్న అనుబంధాన్ని మనము శక్తిని పొందలేకపోతూ ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, స్వార్థపరులుగా మీరు ఉండకూడదు. ఎందుకంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు, ఇప్పుడు అందులోనే ఉన్నాం. రీసెంట్గా ఒక ఏరియాలో మీటింగ్ జరుగుతూ ఉందండి. సువార్త సభలు ఎప్పుడు ఇంత ఆటంకపరచబడలేదు ఎవరు. పెద్ద సభ జరుగుతూ ఉంది, నేను పొద్దున చూసి ఆ న్యూస్. ఒక పెద్ద సభ జరుగుతూ ఉంటే అక్కడ ఒకడు వచ్చేసి, అన్యులు వచ్చేసి సేవకుల కుటుంబాన్ని అంతా కూడా కత్తులతో పొడి చేసి వెళ్ళిపోయాడు. భయంకరమైన దెబ్బలు, గాయాలు, రక్తాలు పోతున్నాయి, సభ ఆగిపోయింది. చూడండి ఎలా ఉన్న రోజులు. ఏం తినాలంటారు ఇవి? ఆ రోజుల్లో ఎక్కడ ఏమీ లేదు. ఆ రోజుల్లో ఎక్కడేం జరిగేది కదా, సువార్త స్వేచ్ఛగా జరుపుకునే వాళ్ళు. రాత్రులు 12 గంటల దాకా జరుగున్నాయి కొన్ని మీటింగ్స్. ఇప్పుడు సమయం కల్పించాలి, జరిగినా కానీ 10 కల్లా అయిపోవాలా. మరి ఇవన్నీ ఏ కాలాలు? అపాయకరమైన అంత్య దినాల్లో ఉంటూ ఉన్న కాలంలో వస్తుందని తెలుసుకో. నీవు కూడా ఒకవేళ స్వార్థపరుడవై, అహంకారుడవై, తల్లిదండ్రుల కృతజ్ఞత లేని వారవై, ఇంటి వారి కృతజ్ఞత లేని వారవై, గర్వము కలిగిన వాడిగా ఉంటే నువ్వు పైకి భక్తిపరుడుగానే ఉంటావు, మంచిదే. కానీ దేవుని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించని వాడు అవుతావు, జాగ్రత్త. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ తమను తామే ప్రేమించుకుంటాం. స్వార్థం ఎక్కడ వస్తుంది? స్వార్థం ఎక్కడ వస్తుంది? అసలు స్వార్థం అంటే ఏందంటారు ముందు? నేనే కదా, నాదే ఇది అంటే తమను తామే ప్రేమించుకోవడం ద్వారా వచ్చేదే రోగం, స్వార్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ఆ స్వార్థం ద్వారా ఏం చేస్తారంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తున్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, 2వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములకు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును. ఇప్పుడు చెప్పండి, స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది? స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది? అరే, తమ్మును తామే ప్రేమించుకున్నట్ట స్వార్థం. ఈ రోజుల్లో అందరూ అలా ఉన్నారు. వాళ్ళే ఉంది, మామూలు చూసుకుంటే చాలే, స్వార్థమే, మంచిదే. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక. గుర్తుపెట్టుకోండి, మీలో ప్రతి వాడు, నేను నా కుటుంబం అనుకోవాలి చెప్తున్నా, మీ సొంత కార్యములు మట్టిగే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఎందుకంటావు? కంటిన్యూ చేస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. ఏ మనసు కావాలి మరి? ఏ మనసు కావాలి మరి? మరి ఆయన మనసు ఎలాంటిది? ఎందుకు ఆయన మనసు కలిగి ఉండమంటున్నావు? ఎందుకంటున్నావు? స్వార్థ ప్రియుడా? గర్వము కలిగిన వాడా మన దేవుడు? ఎవరైనా కొంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఎలాంటి వారు వాళ్ళు?
కొంతమంది దేవుళ్ళు ఎలాంటి వాళ్ళు? నా మీదకి బానిస్తుంది, నేను బానిస్తాను వాళ్ళు. అదే దేవుడు నేర్పించింది. మరి వాళ్ళందరూ ఎవరు మరి? కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును కూడా మీరు కలిగి ఉంటే నీ సొంత కార్యముల మీద నీవు ఆధారపడవు, నీ పనులను నువ్వు చూసుకోవు. అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన దేవుడిని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉన్నట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేశాడు కదా. మరి దేవుడు ఆయనగానే సమర్పించుకుని మన కొరకు తిరిగి లేచి ఆయన సజీవుడిగా ఏ రీతిగా పరిస్థితుల్లో లెక్కించబడ్డాడు కదా. మరి అప్పుడే స్వార్థం అంటే దేవుడికి నాకేముంది, యెహోవా దేవుడు నన్ను పంపించాడు లోకానికి, ఒక ఎన్ని సంవత్సరాలు ట్రిప్ వేసి రమ్మని చూసుకొని వెళ్ళిపోయానంటే దేవుడు ఆయన మనకు దేవుడిగా ఉండేవాడా? ఈ రీతిగా మొరపెట్టుకునే వాళ్ళమ్మా, ఇలా చూసుకునేవారమ్మా? అది లేకనే కదా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలా. ఎందుకంటే ఆయన మొత్తం నేర్పించేశాడు కదా. 33 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఆ 3.5 సంవత్సరం ప్రతిదీ కూడా మొత్తం మనకి నేర్పించేశాడు. ఎట్లా ఉండాలా, ఎట్లా ఉండాలా, ఎక్కడేం చేయాలా, మొత్తం ప్రతి కార్యాన్ని కూడా భవిష్యత్ గ్రంథంలో లిఖించబడిన క్రియలను బట్టి మనకు నేర్పించేశాడు. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉండి అంటున్నాడు. ఒకే మాట, అయిపోయింది అక్కడికి, అంతే. హల్లెలూయా. అట్టి మనసు కలిగి ఉండడం ద్వారా మనకి ఏమొస్తుందంటే ఆ స్వార్థం మనలో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నువ్వే నీ దేహాన్ని నువ్వు ప్రేమించిన వారికి ఉండవు. ఆలోచిస్తే ఎదుటివాడు బాట పడుతున్నా కానీ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధులతో సహవాసం చేసినప్పుడు, పరిశుద్ధులు అంటారు కదా, ఒకరితో 10 రోజులు తిరిగితే నన్ను మా అమ్మ నన్ను ఇక్కడికి వచ్చాను చాలాసార్లు మేము ఎవరితో సహవాసం చేసిన వాళ్ళ లక్షణాలు వచ్చినాయి మీకు అంటారు. మరి నిజం నాకు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను పోయి నా పిల్లలు అంటున్నాను, నువ్వు అక్కడ పోతే ఎట్లా అయిపోతున్నావు అని. హల్లెలూయా. అదే పరిశుద్ధత సహవాసం చేసినప్పుడు నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. దేవుని బిడ్డలతో సహవాసం చేసిన జీవితం దేవుని బిడ్డ తగ్గ జీవితం కలిగి ఉంటుంది. అదే స్వార్థ బిడ్డలతో సహవాసం చేస్తే, ఇప్పుడు చెప్పండి మరి ఎవరితో సహవాసం చేయాలా? ఎవరితో సహవాసం చేయాలా? ఒకవేళ స్వార్థ పరులు మన దగ్గరికి వచ్చారనుకో, అర్థమవుతుందా? వస్తాయి, ఉన్నారు మనతో, మనమే ఒక స్వార్థ పరులం, ఒప్పుకుందాం దేవుని మందిరంలో. అలా స్వార్థపరులుగా ఉండక ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఒకే మాట చెప్తుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. త్వరగా సమయం చాలా అయిపోయింది, ముగించుకుందాం. 2 మాటలు మాట్లాడుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడు. అతివాడు ఏం చేస్తాడంట? మరి ఇప్పుడు ఎవరికి ఏం కావాలి చెప్పండి? స్వార్థపరులు కావాలా, దయాహృదులు కావాలా? అనే దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత ఉన్నా కానీ లేపో, మేము ఎప్పుడు లేదులేపో అనలా, కానీ ఆ పైదా పోయి రాపో అన్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా రావట్లే. ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు. చిన్నప్పుడు మా బాగా గుర్తు, పాస్టర్ చెప్పేది, వంటలు చేస్తాం మనకు, అప్పుడు ఆ పైదా పోయి రాపో, ఇప్పుడు తీసి పెడతా, లేదులేపో అనలే ఎవరితో మేము. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు ఎన్నిసార్లు అన్నట్టు లేదులేపో ఉన్నా అని నవ్వుతున్నారంటే నిజంగా అన్నట్టే కదా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత తీసి, దరిద్రుడు అంటే ఏదో పనికి మనోడు కాదండి, లేనివాడు, హల్లెలూయా, వానికి ఇస్తాడు. అట్టివాడు ఏం పొందుతాడు? దీవెనను పొందుతాడండి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. నాకు ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకు ప్రభు ఈ మనసు వచ్చింది, నాకు ఎందుకు ఇవ్వాలనిపించలేదు ఎవరికైనా కానీ. ఎందుకంటే ఆ అడుక్కున్న వాళ్ళు కూడా ఉన్నోళ్ళు కూడా లేనట్టు యాక్టింగ్ చేస్తున్నారు. వాళ్ళని చూసి పాపం లేని వారు కూడా ఇలాకుండా మనం. నిజమా కదా? నాకు ఎవరు చేసిన అదే వస్తుంది. ఎప్పుడు నేను ఈ కాలంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి ఈ ఆలోచన వచ్చేసింది నాకు మైండ్లో. ఎవరైనా వచ్చి అయ్యా అంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఉన్నా లేకపోయినా ఏ నోట్లోనే ఇచ్చేసేదే. అది నేర్చుకున్నాం మా తల్లిదండ్రుల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి. ఎట్లా చేస్తా పోతున్నాం. ఇప్పుడు ఇవ్వాలంటే వీడు నిజంగా ఉన్నాడా లేనాడా 40 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఏమవుతుంది చూడండి, ఏమవుతున్నావు? దేవుడు అన్నాడు ఇచ్చేయి, వాడు ఎవడైనా కానీ ఇచ్చే అన్నాడు.
నువ్వు ఇచ్చిన ఫలం ఎలాంటి వాళ్ళైనా కానీ నువ్వు ఇచ్చిన ఫలం పోదు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఇంకోటి ఉంది, ఈరోజు చదివి సామెత గ్రంథం నాకు మొత్తం చదువుతూనే ఉంటా. పిలిచిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు అంట 15వ అధ్యాయం, సామెత గ్రంథం 15వ అధ్యాయంలో 17వ వచనం చూస్తే స్వార్థ ప్రియులు ఎట్లుంటారు చూస్తే అక్కడ స్వార్థం ద్వారా 15వ అధ్యాయం 17వ వచనం కొంచెం పైకి వెళ్దాం. ముందు 16వ వచనం చూస్తే నెమ్మది లేకుండా విస్తారమైన ధర్మం కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగినట కరెక్టా కదా. ఎక్కువ ధనం ఉంటే ఎక్కువ ఫలాలు అంటే ఏమనుకుంటావు? ఏమనుకుంటావు? నిద్ర వస్తుందా? నీకు తెలియకనే నీ ఇంట్లో మనందరూ ₹1,00,000 ఎక్కువ లేండి, 1,00,000 అనుకుందాం. ₹1,00,000 మనకు దొరికి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకేమో నిద్ర పట్టద్దా మనకి? ఇంకా అబ్బా ఈ ₹1,00,000 ఏం వస్తుంది, ఏడ ఖర్చు పెట్టాలా, ఏది తెచ్చుకోవాలి ఇంట్లోకి? ఉండదా? అధికమైన ధనం ఉంటే కదా, అందుకే దేవుడు పెట్టాడు. అందుకే మనల్ని కూడా ఆడ పెట్టలా దేవుడు. పెడితే దేవుడు ఎవరని అంటావంట, ఏమంటావంట? తెచ్చిన ఎక్కువైతే నేను బాగా తినేసి తేపుకుంటూ నిద్ర మొత్తం వేసుకొని యెహోవా ఎవడు అంటే నేనన్నమాట దేవుని బైబిల్ గ్రంథంలో ఉంది. హల్లెలూయా. ఎక్కువైనా తిని నేను దేవుని నామని దూషించునేమో, మళ్ళా తక్కువైనా కూడా దొంగలించి నేను అవమానం చేస్తానేమో. అందుకే దేవుడు మనల్ని ఎట్టబెట్టాడు తెలుసా? దేవుడు మనల్ని స్వార్థం లేకుండా టైంకి ఇస్తూ పెట్టాడు. మమ్మల్ని తట్టే ఉంచాడు ఇప్పుడు దాకా. మేము ఏది స్టోరేజ్ చేసుకోవాలా. హల్లెలూయా. ఏది స్టోరేజ్ చేసుకోవాలా, ఏది లేవి కదా, ఆ టైంకి జరిగిపోతూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అధికముగా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించి మేము వాటిని తినేసినాయనా, యెహోవా ఎవడని అందనేమో నాయనా. ఒకవేళ ఏది లేకపోతే నీకేం చేయాలనిపిస్తుంది? ఎవడు ఇవ్వకపోతే? పాపం దొంగతనం చేసి దొంగలు కూడా మంచోళ్ళే తెలుసా మీకు? దొంగలు కూడా మంచోళ్ళే. ఎందుకు దొంగతనం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఉంటోడు దొంగతనం చేస్తాడా? లేదు కదా. సో వచ్చినప్పుడు ఇద్దాం. ఒక ఇంట్లో ఒక పోస్ట్ చూసా, 2 ముసలిళ్ళు ఉంటారంట. బోర్డు పెట్టేశాడు గేటుకి, మా వయసు 60, నా భార్య వయసు 58, మా ఇంట్లో నేను నా భార్య, మా ఇంట్లో ఒక బేరువా, ఒక కూలర్, ఒక ఫ్యాన్ తప్ప ఇంకేం లేవు, దొంగలు ఎవరు రాబాకని బోర్డు పెట్టేశాడు. మంచిదే కదా. పాపం వాళ్ళకి మళ్ళీ కష్టం కదా ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయడం. రీసెంట్ చూసి ఆ పోస్ట్ ముసలాడు పెట్టాడు, బయట దగ్గర ముసలాడు నిలబడుకుని గేట్ దగ్గర ఒక ఫోటో దిగి పెట్టాడు బోర్డు. అంతే, దొంగలకు ఒక పని లేదు కదా. నా ఇంట్లో నేనే, నా భార్య, నా వయసు ఎంత, ఆ వయసు ఎంత, మా ఇంట్లో ఒక ఫ్యాన్, ఒక కూలర్, నేను తప్ప, మా బేరువా తప్ప ఇంకేం లేవు. రావక అయిపోయింది, వాళ్ళు హెల్ప్ చేసినట్టే కదా, ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాడు. ఒకవేళ లేనివాడు ఏం చేస్తాడు? దొంగతనము చేసేవాడిగా ఉంటాడు కదా. చేసినప్పుడు ఎవరి నామం దూషిస్తే, ఇప్పుడు మనమే దొంగతనం పోతా చిక్కుతాం అనుకో, అది పరిశుద్ధమైన చేతులు పెట్టుకొని పోతా ఉన్నాం, దొరికాము, దొంగతనం చేస్తే దొరికాము, ఏదో అవసరమో చేసావు, అప్పుడు ఏమంటారు? నిన్నంటారు. అదరు ప్రార్థన అంటావు, సంకలో బైబిల్ పెట్టుకొని పోతావు, అదే నేర్పించింది మీ దేవుడు నీకు. అయిపోయి అక్కడే. ఎవరికి దూషినా, ఎవరికి చెడ్డ పేరు నువ్వు అనుకుంటా, నీ కానీ నువ్వు నమ్ముకున్న దేవుని యొక్క నామము దూషణ పాలవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఏ స్వార్థం లేక జీవించుట ద్వారా అక్కడ కంటిన్యూ చేస్తే ఈ సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయము నెమ్మది లేక విస్తారమైన ధర్మం కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగినట మేలు. అంటే రేపటి కలిగినట్ట మేలంట. పగవాని ఇంట క్రవుని ఎద్దు మాంసం తినట కంటే ప్రేమగల చోట ఏం భోజనం? ఆకుకూరల భోజనం తినట మేలు. అర్థమవుతుందండి? స్వార్థప్రియుడు ఏం చేస్తుంది తెలుసా? నేను అక్కడ పగవాడి దగ్గర స్వార్థప్రియుడిని పెట్టుకుందాం అనుకుంటున్నాను. స్వార్థపరుడు ఇంటికి పిలిచి, మ్యాచ్ అవుతుందా? స్వార్థప్రియుడు మన అంశం అదే కదా. స్వార్థప్రియుడు ఇంటికి పిలిచి ఇదిగోసా తిందిరారా అంటే లేనివాడు నువ్వేమవుతావు? ఏమవుతావు చెప్పండి? వాడు ఎలాంటి వాడైనా మంచి ఆహారం పెడుతున్నాడంటే వెళ్ళిపోతాం. కానీ దేవుని ప్రేమ కలిగిన వారు పిలిస్తే వారి యొద్ద ఎక్కడ ప్రేమ కలిగిన వారి చోట ఏముంటుందంట? అది తిన్నాగానే ఆశీర్వాదం అంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినట మేలు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే స్వార్థ ప్రియుల దగ్గర అలా ఉంటుంది.
స్వార్థపరుడికి ఏముంటుంది, నేను పెడతాను ఈరోజు నా తిన్నాను అనుకుంటాడు, మనసులో అనేది అనకపోయినా నా సొమ్ము తిన్నాను అనుకుంటాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే, మీరు స్వార్థప్రియులుగా ఉండకూడదు. మీలో ప్రతి వాడు తన సొంత కార్యాలను బట్టి చేసుకుంటున్నాడు, కానీ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అట్టి వారిగా మీరు ఉండాలంటే దయాహృదయులై నీలో కలిగినది కొంచెము ఎవరికి ఇవ్వాలా? బిడ్డలకి ఇవ్వాలా. హల్లెలూయా. అట్టివాడు ధారాళముగా దీవెనలు పొందుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం ఈ రీతిగా జీవిస్తున్న మంచిదే, కానీ మనము పరిశుద్ధ గ్రంథంలో చాలా కాన్సెప్ట్ ఉంది. నిశ్చయముగా దేవునికి ఇవ్వాలని, దేవునికి సమర్పించుకోవాలని, ఆయన స్తుతించాలని. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఇచ్చిన ద్వారా ఏదో మనకు చేస్తాడు దేవుడు అని కాదు, కానీ దేవుని ఏదో నిబంధన చేసుకొని ఇస్తే ఏం చేసుకోవాలా? నిబంధన ఇస్తే నువ్వేమవుతావు అంటే నువ్వు ఆశీర్వదించబడతావు వాటి యొక్క వాగ్దానాలను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు ఇచ్చేస్తా ఉంటారు, అడిగిన వాళ్ళందరికి కూడా. ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి కూడా తెలియదు, కానీ ఇచ్చేయాలంతే. మరి అక్కడ యూజ్ ఏంటి చెప్పండి? యూజ్ ఏంటి? వాటిలో ఏముండాలా? మీకు అర్థం ఉంటుంది. మొక్కుబలు అంటాం కదా, మొక్కుబలు ఎట్టుంటాయి చెప్పండి? మొక్కుబలు ఎలా ఉంటాయండి? ఎట్టొస్తుంది మొక్కుబలు చెప్పండి? సరే నేనే చెప్తా. మొక్కుబలు ఎట్టుంటాయి అంటే, మన సంఘాల్లో నేను చూసిన విశ్వాసుల్లో కోళ్ళు ఉంటాయి. ఆ కోళ్ళు బాగా లేకుండా వస్తే వాటికి తెగులు వస్తే, అయ్యా చూడు పాస్టింగ్ ఇప్పుడు ఇవ్వడం లేదంటే ఎవరు నిజం, ఎవరు ఇంట్లో ఇంతకుముందు ఇచ్చారు పాపం. వాడికి తెగులు వస్తే, అది తెగులు వచ్చిందని ఇది బాగా అయిపోతే నీకే ఇంకా ఎప్పుడు వస్తే అది బాగా ఆగిపోయినా ఇంకా మాకేళ్ళనుకో. అయ్యా మొక్కుబళ్ళు అవే అండి మొక్కుబళ్ళు. ఒక తల్లి ఉన్నది పాపం, బాగా అట్ట తీర్చేదేమో, ఆమె లేదు, ఇప్పుడు ప్రభువుని నిద్రించింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎడల నీ నిబంధన ఏదైతే ఉంటుందో, అనగా నీ మొక్కుబల్లే ఏదైతే ఉంటుందో అవి స్థిరంగా ప్రిపేర్లో తీసుకొని పెట్టి నువ్వు విజ్ఞాపన చేస్తే, ఏమి లేకుండా స్వార్థం లేకుండా విజ్ఞాపన చేస్తే, క్రీస్తునికి కలిగిన మనసును కలిగి విజ్ఞాపన చేస్తే ఆయన ధారాళముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దయాహృదయులై మీకు కలిగినది కొంత ఇచ్చి దీవెనలు పొందమంటున్నాడు కదా. నువ్వేమంటావు? అయ్యా నాకు అది కూడా లేదయ్యా అంటాం. 1% అయినా ఉందా? 1% ఉంటే ఒక 0.001% అని ఇయ్యి. అంత ఉందా నీ దగ్గర? అంత భోజనం ఉందా? ఇంత పెట్టు, ఒక ముద్ద పెట్టు. హల్లెలూయా. కలిగిన వాటిలో ఇచ్చడం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. అంతేగాని మళ్ళీ లేదు పో ఏం చెప్పకూడదు. యేసుక్రీస్తు ప్రభువు కూడా అంటే ఒక ఇంటికి వెళ్ళి ఆ ప్రభువుని ఇట్లే ప్రభుత్వ ప్రార్థన చేస్తా, అయ్యా నువ్వు మా ఇంటికి భోజనానికి రా అని పిలిచాడంట. ఎవరు? ఒక విశ్వాసి, నమ్మకమైన విశ్వాసాల కుటుంబం. ప్రభు వస్తా అని చెప్పాడంట. ఆయన వస్తానని చెప్పి మంచిగా చికెన్ బిర్యానీలు అవి కంప్లీట్గా, అబ్బా ఇంకా చూడండి ఎట్టుంటుంది. యేసు ప్రభు వస్తానంటే భోజనానికి ఎట్టుంటుంది? మనం ఏముందిలే పచ్చడి కూడా చేసినా తింటాలే అనుకుంటారా? నాకు తెలుసు మీరు. మరేం చేస్తాం? నిజంగా మన యేసు ప్రభు వచ్చినా కానీ, అయ్యా నేను బేదరాలనయ్యా ఈ పచ్చడి వేసుకుని తినిపోయి అనేవాళ్ళమే. అది ఎమ్మెల్యే సీఎం నీ ఇంటికి వస్తుందంటే వీళ్ళేం రాసి ఏది కావాలని మాత్రం చేసి పెడతావు కాదా? చేయలేదా? కొన్ని ఇళ్ళకి వెళ్తాం కదా, సావుకులకు మేము వెళ్తాం. కొన్ని ఇళ్ళకి కొంతమంది పాపం లేకపోయినా అప్పులు చేసి పెడుతుంటారు, కొంతమంది ఉన్న దాంట్లో పెడుతుంటారు. పర్వాలే, సంతృప్తి చెందడం మంచిదే. అది యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వస్తానంటే నువ్వేం చేస్తావు? మీరేం చేయరేమో, నేనైతే ఉన్న రకాలన్నీ చేసి పెడతా, వెయిట్ చేస్తుంటే ఎప్పుడు వస్తుందండి. అట్ట ఒక కుటుంబం వెయిట్ చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నా ఇంటికి వస్తానండి కదా అని వెయిట్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఎవరో తలుపు తట్టారు, అమ్మా అని పిలిచారు. ఎవరంటారు? యేసు ప్రభువా? భిక్షగాడి పిలిచాడు అమ్మ అని. ఆకలి వేస్తుంది అమ్మ అన్నాడు. లేదు పో, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వస్తుంటే నువ్వు వచ్చేది పో. నేను ఇంకా ప్రభు అనుకున్నా, నువ్వుగా చేసిందంతా ఆయన కోసం ఎంత కష్టపడి చేశా. మళ్ళీ ఇంకొక ఆమె వచ్చింది, ఆమె అమ్మ అని. భలేదా నువ్వు పోయి అందరు ఈ టైంకి వచ్చిండ్రు, ఏమంటావు? అందరు ఈ టైంకి వచ్చారే, నేనేదో యేసుక్రీస్తు ప్రభు కోసం వెయిట్ చేస్తా ఉంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అంటే, చూసి సాయంత్రం అయిందంట.
సాయంకాలం ప్రార్థనలో మనం చేస్తారు ఇంకా దేవుడికి, ఏం ప్రభువా వస్తాను నేనే. చూడండి, మేలులు అట్టి ద్వారా చూస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఏముంది ఇప్పుడు? యేసుక్రీస్తు వస్తారు కదా అని ఏముంది నీలో? కొంచెం స్వార్థం ఉంది. ఆ స్వార్థం లేకపోతే వచ్చిన వారు నువ్వు కలిగిన దాంట్లో కొంతని పెట్టగలుగుతావు ఆ టైంలో. ఆమేన్. ఏం చేస్తాం? రామ్మా, నేను యేసుక్రీస్తు ప్రభు కూడా చేసి పెట్టా, ఈరోజు మంచి సమయానికి వచ్చి నువ్వు కూడా తిను కొంచెం అంటాం. అంతేగాని ప్రభు కోసం చేసింది ఇది, ఈరోజు నీకు పెట్టను నేను చెప్తావు, అంతేనా? హల్లెలూయా. కానీ దేవుడు నేర్పడుతున్నాడు, మీలో స్వార్థం అనేది ఉండక పైకి భక్తిపరులమై దేవుని శక్తిని పొందలేకపోతున్నాం. జాగ్రత్త. క్రీస్తు శక్తి మనకు అవసరము. అది ఎట్ట పొందుకుంటామంటే మనం స్వార్థప్రియులు కాక, తన సొంత కర్రలను బట్టే కాక, క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసును మనం కలిగి ఉంటే ప్రభు మనల్ని సంపూర్ణంగా ధారాళముగా ఆయన దీవించు దేవుడిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక అట్టి ప్రేమతో ఈ లోకంలో క్రీస్తు బిడ్డలంగా పిలువబడుతున్న మనము ముందుకు కొనసాగుదాం. దేవుడి యొక్క వాక్యము దీవించును గాక. ఆమేన్. మొక్కరించి ప్రార్థన చేసుకుందామా? ప్రభుత్వ విజ్ఞాపన చేసుకుందాము. ఒకవేళ మనలో స్వార్థము ఎక్కడొక దగ్గర ఉందేమో, నీతిమంతులు అనుకుంటున్నాం, మంచిదే, కానీ స్వార్థం అనే యొక్క పదాన్ని, వాటి యొక్క అర్థాన్ని ఆలోచించండి. ఎక్కడెక్కడ నీ స్వార్థం చూపించున్నావో ఈ రోజు వరకు? ఎక్కడెక్కడ నిన్ను భక్తిపరురాలు నువ్వు ఎంతగానో స్వార్థంగా ఉన్నావేమో దేవుని మందిరంలో కూడా. దేవుడు అంటున్నాడు, నాకు కలిగిన ఈ మనస్సు కూడా మీరు కలిగి ఉండమని. ఏ రీతిగా అయితే నేను లోకంగా వచ్చి లోకానుసారంగా జీవిస్తూ కూడా నేర్పించాడో పాఠాన్ని, అట్టి మనసుని కలిగి ఉన్నాడు. అట్టి మనసు దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా విజ్ఞాపన చేసుకుందామా? ప్రభువుని వేడుకుందామా? స్వార్థపరులుగా ఉండక దయాహృదయులై మనము లేని వారికి ఇచ్చేవారిగా, ఎదుటి వారిని ప్రేమించేవారిగా అట్టి మనసు దేవుడు అనుగ్రహించినట్లు స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు. అంత చేతులు పైకెత్తి నిష్కలంకమైన మనసు, సొంత కార్యాలే కాకుండా ఇతరుల కార్యాలు చూసేవారుగా మనం ఉండాలి. పొరుగువారిని ప్రేమించడమే దేవుని ప్రేమించటం. ఆకలిని వారికి ఆహారం పెట్టమన్నాడు, దాహమైన దాహమేమన్నాడు. ఎవరికో నువ్వు చేసే పని ప్రభు కోసం చేస్తున్నట్లుగా చేయాలా. నువ్వు పెట్టేది ప్రభువు పెడుతున్నాదని, ప్రభుకి ఇస్తున్నాదని చేయాలి. అదే దేవుడి ప్రేమ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అంత్యదినంలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకోమన్నా ప్రభా, తెలుసుకునే భాగ్యం నీ సేవకుని ద్వారా మాకు తెలియజేసి, ఇదైనా ప్రతి వారిలో స్వార్థం లేకుండా, ప్రభా నాది అనే మనసు లేకుండా, మేమేమై ఉన్నాము అది నీ వలే మేము ఉన్నామని ఎరిగి, నీ దయను కోరుకుంటూ దయాహృదయం కలిగి పొరుగువాని పట్ల దరిద్రులను జ్ఞాపకం చేసుకునే మనసు దయచింది ఆయన. ఉన్న వాళ్ళకు ఇచ్చుకునే వరంగా కాకుండా, మీరు చేసేది ప్రభా అది ప్రభు ప్రేమలో చేస్తున్నారా, ఆ దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి వారికి తోడుగా ఉండాలి. ఆ వాక్య లేఖనాలు మా హృదయాలు భద్రం చేసుకొని, ఏ స్వార్థము లేకుండా నిష్కలంకమైన మనసు, క్రీస్తు యేసుకున్న మనసు కలిగి, విడిచిపెట్టబడిన భాగ్యమైనప్పటికీ నువ్వు పరలోక మహిమను విడిచి దాసుని స్వరూపం ధరించుకొని తగ్గించుకున్నట్లుగా మేము కూడా తగ్గించుకొని ఇతరుల క్షేమం కోసం దయాహృదయం కలిగి చేయుటకు సహాయం చేయండి. చేరవచ్చిన ప్రజలను బట్టి స్తుతిస్తూ మరి ముందున్న కార్యక్రమాన్ని తోడుగా ఉండి దీవించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని లైవ్ ద్వారా నీ మాట్లాడిన బిడ్డలందరినీ మీరు దీవించి వాక్యం సేవకుని ఇంకా బలపరిచి తోడుగా ఉండమని, చివరి సంఘాన్ని కృపతో ఈ మధ్యాహ్నం ఏ దెబ్బతలుకున్న క్షేమంగా గృహాలకు చేర్పించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.